ఎముకలు గట్టిగా ఉండాలంటే ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి? కాల్షియం రిచ్ సోర్సెస్ అంటే మిల్క్, తర్వాత పెరుగు, పనీర్, ఇలా మిల్క్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చిన్న చిన్న చేపలు బోన్స్తో ఉండే చిన్న చిన్న చేపలు అవి. నెక్స్ట్ మాంసము, తర్వాత చికెను వీటిలో ఉంటుంది. తర్వాత సోయా నుంచి వచ్చే ప్రొడక్ట్స్, టోఫు లాంటి దాంట్లో వీటిలో ఉంటుంది. అలాగే జ్యూసెస్, ఆయిల్స్ వీటిల్లో కూడా వీటిల్లో కూడా తర్వాత మన ఆతా పౌడర్స్లో కొన్ని వాటిల్లో ఏంటంటే కాల్షియం యాడ్ చేసి వస్తుంటాయి ప్యాక్ చేసినట్టు, అవి కూడా కాల్షియం ఇస్తుంటాయి. అలాగే ఈ మిల్లెట్స్, గ్రెయిన్స్, సీరియల్స్లో వీటిలో కూడా చిరుధాన్యాల్లోనూ తర్వాత ధాన్యాల్లోనూ కూడా కాల్షియం ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ డి ఎక్కువ ఎగ్లో ఉంటుంది. అలాగే ఫ్యాటీ ఫిష్, టూనా ఫిష్, తర్వాత సాల్మన్, సార్డైన్స్, మేకరెల్ ఇలాంటి ఫిషెస్లో ఉంటుంది, అవి తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ప్రోటీన్ కోసం ప్రోటీన్ కూడా ఇది ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఎముక గట్టిదనానికి, ఆ ఆర్కిటెక్చర్ కోసం. ఈ ప్రోటీన్ కోసం ఏంటంటే చికెన్, మీట్ ఇవన్నీ తీసుకోవాలి. అలాగే వెజిటబుల్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అంటే సోయా, తర్వాత చిక్కుడుకాయలు, ఇలాంటి బీన్స్ ఉండేవి, శనగలు, బఠానీలు ఇలాంటి వాటిల్లో దొరుకుతుంది. సో ఇవి కంపల్సరిగా తీసుకోవాలి. తర్వాత నట్స్ అండ్ సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ వీటిల్లో కూడా ఉంటాయి. తర్వాత వేరే విటమిన్ డి కాకుండా విటమిన్ సి కూడా అవసరం. ఈ నారింజ, బత్తాయి ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవడము, వాటిల్లో విటమిన్ సి ఉంటుంది. అలాగే విటమిన్ కే ఏమో లీఫీ గ్రీన్స్లో ఉంటుంది, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో. ఈ విటమిన్ కే కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మెగ్నీషియము ఏంటంటే సీడ్స్లో, అలాగే పంప్కిన్ సీడ్స్ లాంటివి, ఈ నట్స్ అండ్ సీడ్స్లో మెగ్నీషియం ఉంటుంది. సో ఇది కూడా బోన్ స్ట్రెంగ్త్ కోసం చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా అన్నీ కలిపి తీసుకుంటేనే మనకి ఒకవైపు ప్రోటీన్, ఒకవైపు విటమిన్ డి, ఒకవైపు విటమిన్ సి, విటమిన్ కే, ఇలా అన్ని రకాలుగా మనము కాల్షియము ఇవన్నీ కలిపి మనము బాడీకి డైట్లో అందిస్తే, ప్లస్ దీంతోపాటు ఎక్సర్సైజ్ కూడా చేస్తే ఎముకల సాంద్రత పడిపోకుండా ఉండటానికి, గట్టిగా ఉండటానికి మనం దోహదం చేస్తాం. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్లో ఏంటంటే దురవ్యసనాలు, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.